ప్రైజ్ ది లార్డ్. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18. ఆశ నెరవేరాలి అంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తి గల వారి యొక్క హృదయవాంఛ దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. నిశ్చయముగా దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. కొంతమంది హృదయంలో చాలా గాయాలు ఉన్నాయి. అనుకున్నది జరగలేదని ఇప్పుడు ఆ గాయాలు పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళండి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ఆయనే మీ హృదయ వాంఛలను తీర్చగల శక్తిమంతుడు. నక్షత్రాలు అనేవి చీకటిలోనే ప్రకాశిస్తాయి. పగటివేళ కూడా ప్రకాశిస్తాయి. నక్షత్రాలు కనపడవు, కానీ కనపడవవి. సూర్య వెలుగులో అవి కనుమరుగై ఉంటాయి. అందమైన నక్షత్రాలు మనకు కనపడాలంటే ఆ చీకట్లో అద్భుతంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు జీవితంలో చీకటి అలుముకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. చుట్టూ చీకటి కమ్ముకుందా అంటే మీ కొరకు దేవుడు దాచబడిన కొన్ని విషయాలు మీలో నుండి బయటికి ప్రకాశించబోతున్నాయి. ఎంత డార్క్నెస్ పెరిగితే అంత బ్రైట్గా కనిపిస్తాయి. ఎవరు నక్షత్రాలు శ్రమలు పెరిగే కొలది మన విశ్వాస జ్యోతుల వల్లే కనిపిస్తాం. అయితే శ్రమను చూసి భయపడకండి. శ్రమలు, కష్టము, శోధన లేకుండా ఆత్మీయతలో ప్రమోషన్ దొరకదు. శోధన జయించేవాడు ధన్యుడు. యోబు జీవితంలో అద్భుతమైన స్టార్స్ మనకి కనిపిస్తాయి. ఆయన రెండంతలుగా దీవించబడ్డాడు. ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన చుట్టూ దేవుని కంచె వేయబడింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా యోబుని జ్ఞాపకం చేసుకుంటాం. కారణం ఏంటి? అంత స్టార్ లాగా ఎందుకు ప్రకాశిస్తున్నాడు? గాఢాంధకారపు లోయలో సంచరించాడు. యోబు వెళ్ళిన గాఢాంధకారం ఇటువంటిది కాదు. భయంకరమైన గాఢాంధకారమైన చీకట్లో తన జీవితం నెట్టబడింది. అటువంటి శోధన ఎవరికీ రాకూడదు. కొన్ని విషయాల్లో నష్టపోయాడు. నిన్నటి వరకు హీరో సడన్గా జీరో అయిపోయాడు. స్టోరీ మారిపోయింది. తన గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. పిల్లలు చనిపోయారు. అతని వ్యాపారం మొత్తం కూలిపోయింది. పనివారు పోయారు. అప్పటి వరకు ఉన్నదంతా ఆవిరైపోయింది. తనకంటూ ఏమీ కనబడట్లే. ఉన్న ఆరోగ్యం కూడా ఆవిరైపోయింది. శరీరం అంతా చిల్ల పెంకులతో గీరుకుంటూ నానా తిప్పలు పడుతున్నాడు. చర్మరోగం వచ్చిందంట. సో శరీరం బాధించబడుతుంది, ఆత్మ బాధించబడుతుంది, హృదయం కూడా బాధలో ఉంది. అంత గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు అతని తోడుగా ఉన్నాడు. ఆయన న్యాయాన్ని విడిచిపెట్టలేదు. న్యాయాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన బిడ్డలను ఎప్పుడూ కూడా మర్చిపోడు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. నమ్మాడు. అటువంటి నిరీక్షణ కలిగి ఉండండి. ఏది? ప్రభువా, నేను చాలా ఆశించాను, నా పట్ల జరగలేదే అని బాధపడద్దు. నిరీక్షణ కలిగి ఉండండి. సహోదరా, సహోదరి, నీ ఆశ భంగం కానేరదు. చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ. ఏకీభవించండి అందరూ. నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట నీవు కటాక్షము
చూపకపోయినా జీవముతో బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో బ్రతుకుట సాధ్యమా? నా కృషి చేత కృప హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువ, నీ ప్రజలు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నావు. నీ ఆశ భంగము కానేరదు అన్నావు. యెహోవా ఎడల భయభక్తి గల వారి కోరిక ఆయన తీర్చును అని లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. భక్తిహీనుడి ఆశ భంగమైపోతుంది, కానీ భక్తి గల వారి యొక్క ఆశ భంగము కానేరదు అన్నావు. తండ్రి, ఈ మాటలు నమ్మి ప్రార్థిస్తుండగా వీరి హృదయంలో ఉన్నటువంటి ఆశ అది భంగం కాకుండా సహాయం దయచేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు. యవన కుమారులు, యవన కుమార్తెలు, పెద్దలు, చిన్నలు చదువుల గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వారి ఆత్మీయ ఎదుగుదల గురించి, వారి కుటుంబస్తుల రక్షణ కొరకు మేలైన విషయాలు ఆశిస్తూ ఉండగా నీ నామ మహిమార్థమైన రాజ్య విస్తరణ కొరకు వారు ఆనందించేది వారి ఆశ భంగం కాకుండా అద్భుత కార్యాలు మీరు జరిగించబోతున్నారు నాయన. ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించారని నమ్ముతున్నాం ప్రభువా. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను వీరికి ఇవ్వమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.